అర్జునుడు ఏమడిగాడు? యుద్ధం చెయ్యాలా కృష్ణ వద్దా అని అడిగాడు ఇక్కడ కృష్ణుడిని. కృష్ణుడు సింపుల్గా ఎస్ నో అని ఎక్స్పెక్ట్ చేస్తాడు. కానీ కృష్ణుడు ఏం చెప్తున్నారు? ఓ అర్జున, నువ్వు శరీరం కాదు ఆత్మ అని చెప్తున్నారు. అర్జునుడు అంటారనమాట, కృష్ణ నా ప్రశ్నగా వినిపించలేదేమో, ఎందుకంటే అక్కడ యుద్ధం స్టార్ట్ అయిపోయింది. శంఖాలు, ఏనుగులు, గుర్రాలు, రణగొణ ధ్వనులు, బీభత్సమైన వాతావరణం ఉందన్నమాట. కాబట్టి మేబీ నా ప్రశ్నకు వినిపించలేదేమో కృష్ణ. నేను ఏమడుగుతున్నానంటే శరీరం, నేను యుద్ధం చెయ్యాలా వద్దా? కృష్ణుడు అంటారు, నేను అదే చెప్తున్నాను అర్జున, నువ్వు శరీరం కాదు ఆత్మ. కృష్ణ మేబీ నా ప్రశ్న నీకు అర్థం కాలేదేమో, నేను శరీరం యుద్ధం చేయాలి వద్దంటే, నీ ప్రశ్న నాకు అర్థమైంది, నా సమాధానమే నీకు అర్థం కాలేదు అంటాడు కృష్ణుడు అనమాట. సో ఏంటది? నువ్వు శరీరం కాదు ఆత్మ. అంటే ఇక్కడ ఎందుకు కృష్ణుడు ఇలా మాట్లాడుతున్నాడండి? ఆలోచించండి ఒకసారి. అంటే కృష్ణుడికి అర్జునుడి యొక్క ప్రశ్న అర్థం కాలేదా? అర్జునుడి ప్రశ్న వినిపించలేదా? లేకపోతే కృష్ణుడు కొన్నిసార్లు స్పీకర్ ఎలా ఉంటారంటే అడిగిన ప్రశ్న ఒకటైతే చెప్పే ప్రశ్న ఇంక సమాధానం ఇంకొక కంప్లీట్ డిఫరెంట్ సమాధానం అయి ఉంటుంది. ఆర్ కృష్ణుడు డోంట్ కేరా అంటే లేదు. కృష్ణుడికి అర్జునుడి ప్రశ్న అర్థమైంది. కానీ ఇక్కడ కృష్ణుడు అర్జునుడి యొక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వట్లేదండి. ఆ ప్రశ్న ఉత్పన్నం అవ్వడానికి మూల కారణమైన ప్రశ్నకు సమాధానం ఇస్తున్నాడు.